వాక్యాన్ని విందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చుటకు ఒక సూచన గుర్తుగా చెప్పబడిన మాట. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త ఎక్కడి వరకు ప్రకటింపబడిద్దంట? లోకమంతటా. ఎక్కడి వరకు? లోకమంతటా. అంటే ఈ భూమి అంతటా ఈ రాజ్య సువార్త వ్యాపించును. అటు తర్వాత ఏమొస్తుందంటే అంతము, అంటే ప్రభువు రాకడ వస్తుంది అని ఒక సూచనగా ఈ మాట కూడా చెప్పబడి ఉంది. మరి గత కాలములోనికి ఇప్పటికి దేవుని యొక్క రాజ్య సువార్త అంటే ఈ సువార్త, ఈ వాక్యము ఎంతగా విస్తరించిందో, ఎంతగా వ్యాపించిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే పూర్వము కన్నా ఇప్పుడు ఎక్కువగా సువార్త వ్యాప్తి జరుగుతుంది. చాలా చోట్ల ఈరోజు సంఘాలు కట్టబడుతున్నాయి, మందిరాలు కట్టబడుతున్నాయి, సేవ విస్తరించుతుంది. ఏంటి దీనికి కారణము అంటే ప్రభు చెప్పిన మాటే, ఈ రాజ్య సువార్త లోకమంతటా. ఈనాడు చైనాలో కానీ, రష్యాలో కానీ, ఇంకా ఇతర దేశాల్లో, మనం చూస్తే పాకిస్తాన్లో కూడా, ఓన్లీ ముస్లిమ్స్ దేశమైన పాకిస్తాన్లో కూడా రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. ఏంటి కారణం అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది, త్వరగా రానయ్యున్నారు. ఇది ఒక రాకడ గుర్తు, ఇదొక రాకడ గుర్తు. ప్రపంచ నలుమూలలకి వెళ్ళిపోయింది సువార్త. ఇంకా ఎక్కడో తెలియని వారు ఉన్నారేమో, కనుకనే ఎవరి వారికి ఇంకా తెలియకోకుండా, ఎవ్వరు లేకుండా ఎప్పుడైతే ఉంటారో, అందరికీ ఎప్పుడైతే తెలియపరచబడిద్దో అప్పుడు ప్రభువు రాకడ అనేది జరిగిద్ది. ఇంకా రెండోది, ఇంకొక సూచన ఏమిటి అంటే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37-38 వచనాలు. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండిరి. దేవుని స్తోత్ర. మరి ఒక రాకడ గుర్తు ఏంటంటే, ఇప్పుడు నోవాహు కాలములో జలప్రళయము వచ్చిందని బైబిల్ వాక్య ప్రకారం మనం చదువుకుంటూ ఉన్నాం. నోవాహు కాలములో ఆ జలప్రళయము రావడానికి ముందు అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు? ఆ జలప్రళయం రావడానికి ముందు ప్రజలు ఎలా ఉన్నారు? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు ఈ రీతిగా వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ సమయంలో జలప్రళయము వచ్చింది. అలాగే మనుష్య కుమారుని రాకడ సమయంలో కూడా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు జనులు ఎలాగ ఉంటారంటే ఇలాగే తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉంటారు. లోకంలో చూడండి, ఈ రోజుల్లో జనుల్లో కనబడేది తినటానికే ఎక్కువ సమయం. ఇదివరకే పూర్వము అంటే మా తాతల కాలానికి వెళ్తే ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా తినటానికి ఏమి దొరికేది కాదు. రోడ్డు పక్కన కానీ అక్కడ ఏమీ దొరికేది కాదు. ఎక్కడో మంచి సిటీ లాంటి ఎక్కడో ఒక హోటల్ ఉండేదేమో. కానీ ఈరోజు తినటానికి కొదువే లేదు, నీ దగ్గర డబ్బు ఉండాలి. కానీ నువ్వు రోడ్డు వెంబడిన వెళ్తే
ఇటు చూసినా అటు చూసినా అన్నీ తినేవే, అన్నీ తినేవే. మరి ఈరోజు ఫాస్ట్ ఫుడ్ అంటూ ఇంకా భయంకరంగా పెరిగిపోయింది ఈ తిండి. మరి సిటీల్లో కానీ ఈరోజు పల్లెటూర్లైనా మనలాంటి ఊర్లలో కూడా ఎలాగుందంటే అలాగే ఉంది పరిస్థితి. సాయంత్రం అయితే ఒక్కళ్ళ ఇళ్లల్లో వంటలు వండే పని లేదు, అంతా ఆ ఫాస్ట్ ఫుడ్ మీదే. కనుక జనులందరూ ఇలాగ తినటానికే సమయాన్ని కేటాయిస్తారంట. దేనికి? తినటానికే. మరి ఈరోజు మరి ప్రభు సన్నిధి, మరి ఈరోజు ఆరాధన సమయం ఎంత? 9 గంటలకి. మనం ఎన్ని గంటలకు వచ్చాం? మరి ఆ సమయం దేనికి ఉపయోగించాం? జనులు దానికే, తినటానికే. కనుక నోవాహు కాలంలో కూడా అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దీనికి సూచన ఏంటి అంటే ప్రభువు రాకడ. పూర్వపు భక్తులు చేసిన భక్తి ఎలాంటిది అంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఇంటిలో పొయ్యి కూడా వెలిగించేవారు కాదు. ముందు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చిన తర్వాతే వాళ్ళు ఏది తిన్నా, ఏది తాగినా, ఏది చేసినా. ఈరోజు అలా లేదు. మనం తిన్నాక, మనం తాగినాక, మన కడుపు నిండినాక దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కడుపు నిండిన వాడినైతే ఏమంటాడంట? దేవుడు ఎవడో. ఈరోజు కడుపు నిండిన వాళ్ళు అదే పరిస్థితి. కడుపు నిండి ఇక దేవుడు ఎందుకులే ఇవాళకి, మందిరం ఎందుకులే ఇవాళకి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇవన్నీ నోవాహు కాలంలో జలప్రలయమునకు ముందు మనుష్యులు ఎలాగున్నారో అలాగే ఉంటారు దేవుడు రాకడ సమయంలో కూడా అని దేవుని వాక్యమే ఒక గుర్తుగా మనకు బోధిస్తున్నారు. ఇంకా ఎలా ఉన్నారంట? త్రాగుచు. ఇంకా ఎలాగా? త్రాగుచు. మరి దీని విషయమే మనం చెప్పవసరం లేదు. చిన్న పిల్లవాళ్ళ నుండి పెద్దవారి వరకు ఈరోజు మరి ఒక విధంగా చెప్పబడే మాట ఏమిటి అంటే, చాలా ఇళ్లలో ఇలా త్రాగేవాళ్ళు ఉన్నారు. చాలా, వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, హైందవులు అవ్వచ్చు, ఇంకొకరు ఎవరైనా అవ్వచ్చు. మా ఇంటిలో త్రాగేవారు లేరండి అనటానికి ఆస్కారం లేనట్టు రోజులు వచ్చేసినాయి. అంటే ఇది దేవుని రాకడ ముందు ఇలాగే ప్రజలు ఉంటారు, త్రాగడానికి ఎక్కువ విలువిస్తారు. మొదటి తినటానికి, రెండోది త్రాగడానికంట, మూడోది ఏంటి? పెళ్లి చేసుకోవడం. ఈరోజు మరి దీని విషయంలో కూడా చూస్తే అయ్యా పెళ్ళిళ్ళు ఇంతవరకు అవ్వలేదా అంటే ఆ పెళ్ళిళ్ళు కాదు. ఎలాంటి పెళ్ళిళ్ళు ఈరోజు మనం చూశాను. ఒక ఆడావిడ 4 పెళ్లి చేసుకుందంట. ఒక ఆవిడే, యూట్యూబ్లో వచ్చింది, మీరు చూశారు లేదో. ఒక్క ఆవిడ యవనస్తురాలే 2 సంవత్సరాలకు భర్తను మార్చేసింది. 2 సంవత్సరాలకు భర్తని 4 మార్చింది. 5వ వాడిని చేసుకునే టైంలో ఆవిడ దొరికింది. అంటే ఈరోజు ఇలాగ పెండిండ్లు చేసుకోవడం, ఇవన్నీ ఏంటి అంటే రాకడ సూచనలో మనం చూసాం. రాజస్థాన్లో ఎక్కడో ఒక వ్యక్తే ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళనే 4 చేసుకున్నాడు. ఒక పురుషుడు 4 స్త్రీలు, లేకపోతే ఒక స్త్రీ 4 పురుషుడు. మరి ఏంటి విపరీతకరమైన పెళ్ళిళ్ళు? ఇవి రాకడ ముందు జరిగే సంఘటనలు. ఆనాడు నోవాహు కాలంలో అలాగే జరిగినాయి. అలాగే ఉన్నారు ప్రజలు. నోవాహు 120 సంవత్సరాలు నెత్తి నోరు బాదుకొని చెప్పాడు, అయ్యో ఇలా ఉంటే దేవుడు నశింపచేస్తాడు, ప్రళయం వచ్చేస్తే మిమ్మల్ని అందరిని ముంచేస్తే చచ్చిపోతారు, ఇకనైనా వాటిని విడిచిపెట్టండి అని అంటే ఒక్కడు విన్నాడా? ఈ వాడలోకి రండి అంటే ఒక్కడు విన్నాడా? ఈరోజు ప్రజలు అలాగ ఉన్నారు. ఇది రక్షణ సువార్త, ఇది మానవాళి నశించిపోకుండా కాపాడే సువార్త అని ప్రభు వైపు చూడండి అంటే ఎవరైనా వింటారా? ఇది నోవాహు కాలంలో ఎలాగున్నారో అలాగే ఉండే రోజుల్లోకి మనం వచ్చేసాం. కనుక ఇవన్నీ ఏంటి, ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇవన్నీ రాకడ
గురుతులు, రాకడ సూచనలు ప్రభు ముందుగానే చెప్పాడు. ఇదిగో లోకము ఇలాగ ఉంటుంది కనుక మీరు ఎలాగ ఉండాలి? చాలా సిద్ధంగా ఉండాలి. ఆయన వస్తున్నాడు, రాగానే వెళ్ళిపోవాలి. ఈ లోకం శాశ్వతమైందా? ఎవరిని అడిగి చెప్తారు శాశ్వతం కాదు. కాదని తెలిసి నువ్వు ఈ లోకం మీద ఎందుకు ఆశ పెట్టుకుంటున్నావు? అది మటుకు వదలరు. లోకం శాశ్వతం కాదని అయితే చెప్తాం, కానీ లోకం మీద ఆశ వదిలేస్తావా? వదలవు. నీ శరీరం మీద ఆశ వదులుతావా? వదలవు. కానీ ఇవన్నీ వదలం, మాట మటుకి చెప్తాం ఈరోజు. కనుక ఇవన్నీ దేవుని రాకడ ముందు జరిగే సంఘటనలు. ఇంకో చూసినేంటి చూడండి, లోక సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చిన వారి విషయమే కదా ఆయన దీర్ఘశాతం చూపుచున్నాడని మీతో చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు అంటే ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మరలా వచ్చినప్పుడు భూమి మీద ఏం కనుగొన్నాడంట? విశ్వాసము కనుగొనునా అంటే అర్థం ఏంటంటే జనులలో విశ్వాసము ఉండదు, కనబడదు. ఆయన చూసిన జనుల్లో ఏం కనబడదంట? విశ్వాసము కనబడదు. ఈరోజు విశ్వాసులమే, మరి నీలో విశ్వాసం ఉందా? ఈరోజు చాలామందిలో విశ్వాసం ఏమైపోతుందంట? సన్నగిల్లిపోతుంది. విశ్వాసము బలహీనమైపోతుంది. విశ్వాసము మరుగైపోతుంది. పేరుకు విశ్వాసులే కానీ ఏముండట్లేదు, విశ్వాసము ఉండట్లా. అందుకే అన్నాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. అంటే ఆయన చూసినా, ఎవరిలో చూసినా ఏం కనబడదంటే విశ్వాసము ఒక్కడు కూడా కనపడ్డు. విశ్వాసం అంటే అర్థం ఏంటి అసలు? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటంటే అర్థము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే అర్థం అక్కడ లేదు, నువ్వు ఉన్నది అని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? అక్కడ లేదు కానీ అది ఉన్నది అని నమ్మడమే విశ్వాసం అంటున్నాడు. కానీ ఈరోజు ఉన్నా నమ్మట్లేదు, అసలు లేకుండా నమ్మడం కాదు, ఉన్నా నమ్మట్లేదు. ఈరోజు జరిగినా నమ్మట్లేదు, దేవుడు స్వస్థపరిచినా నమ్మట్లేదు, దేవుడు కార్యం చేసినా నమ్మట్లేదు. కానీ ఆనాడు విశ్వాసులు ఎలాగున్నారు అంటే అది లేకపోయినా ఉన్నది, దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు అని నమ్మారు. అదే విశ్వాసం. కానీ ఆయన వచ్చేటప్పుడు అటువంటి విశ్వాసము ఎవరి దగ్గర ఉండదు. అందుకే అన్నాడు చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు. ప్రభు ఉన్నాడనియు తను నమ్మువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆయన ఉన్నాడని, ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏం దయచేస్తాడంట? ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. ఈరోజు ఆ నమ్మకం ఏది మనుషులలో? కనుక రాకడ సమయంలో నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని మీద ఆధారపడటం ఉండదు. ఎందుకని? ఇది దేవుడు రాకడకు ఒక సూచన. ఈరోజు నీలో ఉందా లేదా? నీలో విశ్వాసం ఎంతవరకు ఉంది? ఎందుకని నీ విశ్వాసమును కోల్పోతున్నావు? అది ప్రభు రాకడండి అంటే నువ్వు విశ్వాసము లేకుండా దేవుని రాజ్యానికి కూడా నీవు వెళ్ళలేవు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం.
విశ్వాసం లేకపోతే దేవుడు ఎలా చేర్చుకుంటాడు నిన్ను? దేవుడు ఎలా తీసుకెళ్తాడు? అయితే ఆయన రాకడ సమయంలో ప్రజలు ఎలా ఉంటారంట? విశ్వాసము సన్నగిలిపోతే కనపడదు, కనుగొనునా అన్నాడు. ఎక్కువ ఉంటే కనపడిద్ది, ఎక్కడెక్కడో ఉంటే ఎతుక్కోవాలి, అంతే కదా? ఎక్కడెక్కడో దొరుకుతుందనుకో, వెతుక్కోవాలి. ఆ రోజు విశ్వాసం అలాగే ఉంటుంది. దేవుడు రాకడ సమయంలో ఎక్కడ ఉంటుందో, ఎవరిలో ఉందో, వీళ్ళ ఉందా అని దేవుడు ఎత్తుక్కోవాల్సి వచ్చిందంట విశ్వాసాన్ని. రోజు చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు కనుక ఇది రాకడకు ఒక గుర్తు అయి ఉన్నది. ఇంకా ఏంటి చూడండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందురు, మీ యవ్వనములు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఏ దినాలు ఇవి? దేవుడు రాకడ దినాలలో ఆయన పనివారి మీద పనికత్తుల మీద, పనికత్తులు అంటే ఎవరు? సేవకుల మీద, వాళ్ళందరి మీద ఏం కుమ్మరిస్తాడంట? దేవుని ఆత్మను. అదే చెప్తున్నాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తా, అందరి మీద కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలలు కందురు, మీ యవ్వనములు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఇది ఒక సూచన. నేడు దేవుని ఆత్మ సకల జనుల మీద కుమ్మరించబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ చేత అనేక మంది నింపబడుతూ ఉన్నారు. అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇది ఎలాగా జరుగుతుంది? ఏంటి ఇది అంటే దేవుడు రాకడ ముందు అలాగే జరిగిద్ది. దేవుడు రాకడ ముందు దేవుడే అన్నాడు, నా ఆత్మను సకల జనుల మీద ఎందుకు కుమ్మరిస్తున్నాడు? ఒక మాట అన్నాడు ప్రభు, నా ఆత్మ లేనివాడు నా వాడు. ఆయన వాడిగా ఆయన దానిగా నువ్వు అవ్వాలంటే ఆయన ఆత్మ ఉండాలి నీలో. అందుకే రాకడ దినాలలో ముందుగా ఆయన చేసే పని ఏంటంటే తన ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తాడు. అదే అపోస్తుల కార్యములో చదివాం. 120 మంది మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడలేదా? నేడు సంఘాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటం లేదా? ఏంటి ఇది అంటే రాకడ గుర్తు అయి ఉన్నది. ఇది రాకడ సూచన అయి ఉన్నది. అనేక మంది మనం చూసే చిన్న పిల్లోడు, చక్కగా ఈ వయసే ఉంది, చిన్నపిల్లాడే వాక్యం చెప్పేస్తున్నాడు. ఎలా జరుగుతుంది ఇది? దేవుని ఆత్మ కుమ్మరిస్తానని చెప్పాడు మనుషులందరి మీద. రోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే సరిపోదు, ముందుగా ఏమడగలంటే అయ్యా నీ ఆత్మను నా మీద. ఎందుకంటే ఆయన ఆత్మ లేకుండా నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఆయన ఆత్మ ఉంటేనే నువ్వు పరలోకం వెళ్ళగలవు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితేనే పరలోకానికి వెళ్ళగలవు. నా ఆత్మ లేకుండా నా వాడు కాదన్నాడు కనుక ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. కనుకనే ప్రజలందరి మీద నేను కుమ్మరిస్తానన్నాడు. ఇది ఒక సూచన అయి ఉన్నది. తన్ను అడుగు వారికి ధారాళముగా నేను దయచేస్తాను, నా ఆత్మను కుమ్మరిస్తాను. అడగాలి. ఈరోజు చాలా చోట్ల ఇలాంటి సంఘటనలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా దేనికి సూచన అంటే దేవుని రాకడకు ఒక సూచన గుర్తై ఉన్నది. దేవుని ఆత్మచేత నింపబడటం, భాషలతో మాట్లాడటం, ప్రవచనాలు చెప్పటం, ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచన అయి ఉన్నది. అయితే ఇంకో మాట అంటాడు, ప్రతి ఆత్మ నమ్మదగినది కాదు కనుక అది నిజమైన ఆత్మో దురాత్మో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. వారి ఫలింపును బట్టి అది మీరు తెలుసుకుంటారు అని దేవుని వాక్యం రాయబడింది. కనుక ప్రతి ఆత్మను కూడా నమ్మకూడదు. ఎన్ని ఆత్మలు ఉంటే భ్రమపరిచే ఆత్మ ఉందంట. అంటే నేనేం చేస్తుంది?
భ్రమింపచేస్తుంది. కనుక అది నిజమైన దేవుని ఆత్మ కాదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో ప్రజలందరి మీద ఏం కుమ్మరిస్తాడు? కొంతమంది మీద దురాత్మ ప్రభావం చేస్తుంది. ఏంటిది? దురాత్మ ప్రభావం ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ప్రేమ కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ పనులు నేను చెప్పాను ఇంతకుముందు ఒకసారి. పరిశుద్ధాత్మ కనుక నువ్వు కలిగి ఉంటే ఎలాగ ఉంటావో రోమపత్రికలో ఉంటాయి. ఆత్మ కలిగిన వారు చేసే పనులు ఎలాగుంటాయో, క్షమాహృదయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాళ్ళలో జాలి దయ ఉంటుంది, వాళ్ళ అహంకారము గర్వము ఇలాంటి వాటికి తావే ఉండదు. నువ్వు నిజంగా దేవుని ఆత్మ ఉంటే నీలో ఈ లక్షణాలు ఉండాలి. ఒకవేళ అది భ్రమపరిచే ఆత్మేమో దురాత్మేమో కనుక ఏ ఆత్మ ఏదో నువ్వు పరీక్షించాలి. ఎందుకంటే రాకడ దినాలలో దేవుడు వస్తున్నాడు కనుక, దేవుడు సిద్ధపడిన వారిని తనతో తీసుకొని వెళ్తున్నాడు కనుక ఇలాంటివి కూడా అపవాది కూడా వాడి పని వాడు చేస్తాడు. అపవాది కూడా ఏం చేస్తాడు? వాడు పని చేస్తాడు. నిన్ను భ్రమ పెడతానికి, నిన్ను మోసపరచటానికి ఆయా ఆత్మలను నీ మీద భ్రమింపచేస్తాడు. కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మద్దో, అది నిజమైనదో కాదో పరీక్షించి తెలుసుకోనండి. ఇదంతా దేవుని రాకడ ముందు జరిగే సంఘటన. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక రాకడ దినాల్లో జనులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడును. ఇంకా నా తర్వాత ఇంకొక మాట ఏంటంటే చూసినట్లయితే ఇంకొక రాకడ గుర్తు యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాము. ఆయన దూరముగానున్న జనులను పిలుచుటకు ధ్వజమెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. అదుగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ఇది ఒక గుర్తు. ఎవరు వస్తున్నారు? ఎవరు త్వరపడి వస్తున్నారు? ఎవరిని దేవుడు ఏలవేసి పోగు చేస్తున్నాడంట. ఏమేసి? ఏలవేసి పోగు చేస్తున్నాడంట. ఎలాగా? నలుదిక్కులకు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయిన వారిని దేవుడు పోగు చేస్తున్నారు. ఎవరు చెదిరిపోయారంటే యూదులు. ఎవరు? యూదులు. కనుక యూదులు మరలా పాలస్తీనా వెళ్తున్నారు. యూదులు మరలా తన స్వదేశమైన జెరూసలేమునికి వెళ్ళిపోతున్నారు. ప్రపంచ నలుదిక్కులో ఉన్న యూదులందరూ వెళ్ళిపోతున్నారు. ఇది ఒక గుర్తై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక గుర్తు. ప్రభు చెప్పిన ఒక సూచన. నాడు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కొద్ది కాలముల తర్వాత యూదులందరూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఇప్పుడు యేసు ప్రభుని సిలువేసింది ఎవరో? యూదులే కదా. కనుక ఆ యూదుల మీద కఠినమైన శిక్షను విధించాడు ఒక చక్రవర్తి వచ్చి. ఆ చక్రవర్తి మరి వాళ్ళ మీద ఆ శిక్షను భరించలేక చాలామంది నలుదేశులకు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారంట ఆ దేశం వదిలేసి. మరలా రాకడ సమయంలో వాళ్ళందరూ పోగు చేయబడతారు. అదే చెప్తున్నారు, నా జనులను నేను ఏలవేసి పోగు చేస్తున్నా. ఇదొక గుర్తు పెట్టుకోండి. దేవుని స్తోత్రం. చూడండి, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదరపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశము నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. దేవుని స్తోత్రం. జనులందరూ పోగయ్యి ఏక మనస్సుతో పవిత్రమైన పెదవులతో దేవుణ్ణి ఎలుగెత్తి స్తుతించి ఆరాధిస్తే ప్రభువు వచ్చేస్తాడు. యూదులందరూ కలిసి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఆయన వస్తాడంట. ఇది ఒక రాకడ గుర్తై ఉన్నది. కనుక ఈనాడు ప్రపంచ దేశాలందరికీ పిలుపు వచ్చేసింది. ఆల్రెడీ
ఆ యొక్క పాలస్తీనా ప్రాంతం, జెరూసలేం ప్రాంతంలోనికి యూదులందరూ వెళ్ళిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నవారందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇది ఒక రాకడ గుర్తై ఉన్నది. ఇంకా మరి ఒక గుర్తు ఏమిటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. 10వ అధ్యాయము 21వ వచనం. ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణములకు పారిపోవుడి. మనిషి కుమారుడు వచ్చి వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేయుచుండు వల్లని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 21వ వచనం. సహోదరులారా, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపెదరు. ఇది ఒక సూచన. ఇదేంటి? ఇది ఒక రాకడ గుర్తు. ఏం జరుగుతుందంటే పిల్లలు అంట తండ్రి మీద లేచి ఏం చేస్తారు? సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని. చూడండి ఎలాంటి రోజులు వచ్చేసినాయో. అన్న తమ్ముడిని చంపేయడం, తమ్ముడు అన్నను చంపేయటం, లేదా తండ్రి కొడుకును చంపడం, కొడుకు తల్లిదండ్రులు చంపడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ రాకడ గుర్తులై ఉన్నది. అందుకే భక్తుడు దైవజనులు అన్నాడు, గురుతులు గురువులై బోధిస్తూ ఉన్నారంట. గురుతులు ఏమయ్యి? ఒక గురువుగా ఈ గురుతులే మనకు బోధ చేస్తున్నాయి. ఇదిగో ప్రభు వస్తున్నాడు, మీరు సిద్ధంగా ఉండండి. ఈ గురుతులే బోధిస్తున్నాయి మనకి. ఈ బోధన మనం వినువారై ఉంటే మనం రాకడలో ఎత్తబడతాం. కనుక దీన్ని వినాలి. ఈరోజు చూడండి, పూర్వకాలము తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎలాగున్నారు, ఈ రోజుల్లో ఎలాగున్నారు, ఏం జరుగుతుంది? ఇద్దరు భార్యాభర్తలే ముసలోళ్ళే తమ కొడుకు తాగొచ్చి తమను వేధిస్తున్నారని ఆ ముసలోళ్ళే ఆడు బాగా తాగొస్తే వాడిని చావుగొట్టి చంపేశారు. కొడుకుని, సొంత కొడుకుని చంపేశారు తల్లిదండ్రులే. అలాగే కొడుకే మొన్న ఒక తల్లినో ఎవరినో కానీ ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కత్తితో పేక్కొచ్చాడంట. తల్లిని కత్తితో పేక్కొచ్చాడంట. ఏంటి విపరీతము? ప్రభు రాకడ సూచనలు ప్రభు ముందుగానే చెప్పాడు, ఇవన్నీ జరుగుతాయి. కనుక మీరు ఎలాగుండాలి? సిద్ధంగా ఉండండి. ఆయన త్వరగా వస్తున్నాడు. ఈ రాకడ గుర్తులు, ఈ సూచనలు మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు చాలామంది ఇంకా విశ్వసించిన వారిగా, నమ్మని వారిగా, నమ్మిన వారు కూడా సిద్ధపడని వారిగా ఉన్నారు. నమ్ముతున్నాం కానీ సిద్ధపడ్డావా? రెడీగా ఉన్నావా? ఆయన వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి? నువ్వు రెడీగా ఉండాలి. బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉండాలి. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. అందుకనే ఏమన్నాడు? నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నేను వచ్చినప్పుడు తీసుకొని వచ్చేసే. ఏంటి నీ కలిగింది? బంగారం, వెండి, నీ ఆస్తి పత్రాలు, నీ పొలం కాగితాలు అనుకున్నావా? నువ్వు చేసిన మంచి చెడు అనేది, నువ్వు జీవించిన పరిశుద్ధత అపవిత్రత అనేది, ఏది కలిగి ఉన్నావో దాన్ని పట్టుకో, అదే నిన్ను తీసుకెళ్తుంది. కనుక దేవుడు త్వరగా వస్తున్నాడు. మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఇంకా వీటన్నీ జరిగిపోయిన తర్వాత ఆఖరి గుర్తు ఒకటి ఉంది. నేను ఇప్పటికి ఎన్ని చెప్పానంటే 34 చెప్పాను గుర్తులు. ఎన్ని గుర్తులు ఉన్నాయి అన్నాను? 101 గుర్తులు ఉన్నాయి. ఎన్ని? 101. 34 చెప్పా. 35ది ఇది ఆఖరిది, ఫైనల్. ఏంటి అది అంటే చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాము. మరి చాలా చోట్ల ఈ మాట గురించి రాయబడి ఉంది. మొదటిగా యావేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు
తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. దేవుని స్తోత్రం. ఇది ఫైనల్ గుర్తు. సూర్యుడు ఏమవుతాడంట? తేజోహీనుడగును, చంద్రుడు, మనం అనుకున్నాం సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. అదే ఫైనల్ గుర్తుపెట్టుకోండి. ఈనాడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు సూర్యునిలో ఒక బ్లాక్ హోల్ ఏర్పడింది. మీరు చూడండి వార్తలో, ఒక బ్లాక్ హోల్ ఏర్పడింది, అది పెరుగుతుంది. సూర్యుడిలో చీకటి హోల్ ఎలాగొచ్చిందండి? సూర్యుడు అంటే ప్రకాశమానమైన వెలుగు కదా, ఆ వెలుగులో చీకటి ఎలా వచ్చింది? దేవుని గుర్తుపెట్టుకో. మొన్న వచ్చింది వార్త, ఒక బ్లాక్ హోల్ పెద్దది వచ్చిందంట సూర్యునిలో. అది ఏమవుతుందంటే రాను రాను పెరుగుతుంది. అది శాంతం పెరిగితే సూర్యుడు నలుపు అయిపోతాడు. తర్వాత చంద్రుడు, మొన్న విన్నాం ఒక ఏరియాలో చంద్రుడు ఎలా కనపడ్డాడంట? ఎర్రగా కనపడ్డాడు. వార్తలు వస్తున్నాయి. ఇది ఆఖరి గురుతు. సూర్యుడు నలుపవడం, చంద్రుడు ఎరుపవడం, తర్వాత దేవుడు రావడం, ఇవన్నీ జరిగిపోతాయి. కనుక ఇవన్నీ జరుగుతున్నాయి, కనబడుతున్నాయి. ఇంకా నువ్వు సిద్ధంగా లేవేమో, ఇంకా నువ్వు రెడీగా లేవేమో, ఇంకా ఈ లోకంలో దేనిని వెతుకుతున్నావేమో, ఇంకా ఈ లోకంలో దేనిని పోగు చేయాలని చూస్తున్నావేమో, ఇంకా దేనిని నువ్వు లోబరుచుకోవాలని చూస్తున్నావేమో, ఇంకా దేనిని ఆశిస్తున్నావేమో. జాగ్రత్త. ప్రభు వస్తున్నాడు, త్వరగా ప్రభు వస్తున్నాడు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి అన్నాడు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. పంచభూతాలు ఏమైతే మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆయన వచ్చినప్పుడు భూమి ఆకాశములు గతించిపోతాయంట. ఎక్కడ పరిగెత్తాలో కూడా తెలియదంట వాటికి. ఆయన మహా కోపావేశుడై ఉగ్ర రూపం దాల్చి ఆయన రాబోతున్నాడు. మొదటిసారి కరుణామయుడుగా, కనికరపూరుడుగా వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. రెండోసారి అలా రావట్లేదు. దండించే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రానై ఉన్నాడు ఆయన. కనుక నువ్వు సిద్ధంగా ఉండు. ఆయన రాకడ గుర్తులన్నీ కనబడుతున్నాయి, గుర్తులన్నీ మనకు బోధిస్తున్నాయి. అయ్యో ఇదిగో జరుగుతుంది, రెడీగా ఉండు, ఇదిగో జరుగుతుంది, రెడీగా ఉండు, ఇదిగో జరుగుతుంది, రెడీగా ఉండు. ఇంకో మాట కూడా ఉంటుంది. ఆయన రాకడ సమయంలో అంట కనని గర్భములు, పాలయ్యని స్తనములు ధన్యములై ఉన్నవి అని రాయబడి ఉంది. ఆయన రాకడలో ఏవి ధన్యములంట? కనని గర్భములు, పిల్లల కనని తల్లి, పాలివ్వని తల్లి ధన్యం. ఆవిడ ధన్యురాలంట. ఎందుకని? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టుకొకరే ఆ రోజులు వచ్చేస్తున్నాయి. పిల్లను కాపాడుకోవాలా, తల్లిని కాపాడుకోవాలా, అలాంటి రోజులు వస్తున్నాయి. కనుక అది ఒక గుర్తుగా చెప్పబడి ఉంది. వాళ్ళు పిల్లలు లేరని అనుకున్నావేమో, నువ్వే ధన్యురాలువేమో దేవుడు రాకడ వస్తే. నీకు పిల్లలు లేకపోయినా దేవుడు పరలోకం ఏమోనని ఎక్కడ అనలేదు. అన్నాడా? పిల్లలు లేని వాళ్ళు పరలోకం రారని అన్నాడా? అందుకే అన్నాడు కనని గర్భము, పాలిని స్థలములు ధన్యములై ఉన్నాయి, నువ్వే ధన్యురాలు ఆయన రాకడ సమయంలో. ఈ లోకంలో ఎందుకని చాలా గర్భాలు మూయబడినాయి. ఒకవేళ ఆయన రాకడికి ఇది ఒక గుర్తేమో. ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వకాలంలో ఒక్కో తల్లి డజన్ మందిని కనేవాళ్ళు. మరి ఈరోజు ఒక్కలు కూడా ఎందుకు అలా జరుగుతుంది? ఈరోజు ఎందుకని ఈ సంతాన సాఫల్య కేంద్రాలు, ఆసుపత్రులు ఎక్కువైపోయినాయి? చాలా గర్భాలు ముయ్యబడుతున్నాయి. ఎందుకంటే ఆ రాకడ వస్తుంది, దేవుడు రాకడ. ఇది ఒక సూచన, ఇది ఒక గుర్తు. ఇలాంటి కనబడతల మనకి బైబిల్ చదివితే చాలా బయటకు వస్తాయి. ఇవన్నీ గుర్తులే, ఇవి దేవుడి రాకడకు గుర్తులు. కనుక నువ్వు సిద్ధంగా ఉండు, రెడీగా ఉండు. ఆయన వస్తే ఎగిరి
మేఘమెక్కాలి. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. మహిమానితుడై ప్రభుయేసు మహితలమున కీర్తించెను. మహిమానితుడై ప్రభుయేసు మహితలమున కీర్తించెను. నేడు రేపు నా ప్రియుడేసు మీద కీర్తించెను. దేవుని స్తోత్రం.